హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వేరుశెనగ కొబ్బరి లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వేరుశెనగని వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1/4 కప్పు తెల్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1/2 కప్పు పచ్చి కొబ్బరిని వేసుకొని ఇలా వేయించుకొని ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న వేరుశెనగను వేసుకొని, నేను పొట్టుతోనే వేస్తున్నాను, పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు. వేయించిన తెల్ల నువ్వులు వేసుకొని ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/4 కప్పు బెల్లం, 1/4 కప్పు వాటర్ వేసుకొని ఇలా స్మాష్ చేసుకుంటూ బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. దాంట్లో ఏమన్నా ఉంటే వేస్ట్ అంతా పోతుంది. నెక్స్ట్ ఇందాక బ్లెండ్ చేసుకున్న పౌడర్ని వేసుకొని వేయించుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా, రెడీ అయిపోయింది. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలు చేసుకుంటే వేరుశెనగ కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.